ఐటీసీ షేర్ హోల్డర్లకు 2026లో బిగ్ షాక్ తగిలింది. వీరికి న్యూ ఇయర్ ఉంది కానీ హ్యాపీనే లేదు. ఈ సిగరెట్ల నుంచి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్ని తయారు చేసి విక్రయించే కంపెనీ షేర్ల ధర 2 రోజుల్లో భారీగా పతనమైంది. కిందటి రోజు 10%, జనవరి 2న దాదాపు 4%, ఇలా 2 రోజుల్లో 14%కి పైగా పడిపోగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ స్టాక్ ధర 3 ఏళ్లలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క ప్రకటనతో ఈ స్టాక్ భారీ పతనానికి కారణమైంది. పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు అంటే ప్రధానంగా సిగరెట్లే ఉంటాయి. వీటిపై అదనపు ఎక్సైజ్ సుంకం సహా గతంలో ప్రకటించిన 40% జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆయా సిగరెట్ తయారీ కంపెనీల లాభదాయకత, అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావించిన ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు. ఇంకా పలు బ్రోకరేజీలు ఆయా స్టాక్ రేటింగ్స్ తగ్గించి టార్గెట్ ప్రైస్ లో కోత విధించాయి. ఈ క్రమంలో సిగరెట్ తయారీలో ప్రధాన కంపెనీ ఉన్నటువంటి ఐటీసీ షేర్ భారీగా పడిపోతుందన్నమాట. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 350 స్థాయిలో ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 491 కాగా కనిష్ట ధర ఇవాళ ఇంట్రాడేలో నమోదు చేసిన 345.25. ఈ స్టాక్ గత 5 రోజులు, నెల, 6 నెలల్లోనూ పతనమైంది. ఇక 2 రోజుల్లో ఈ స్టాక్ ధర భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ 72,300 కోట్లకు పైగా ఆవిరై 4.38 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 72,300 కోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారని చెప్పవచ్చు. ఇక్కడ నష్టపోయిన వారిలో ఇన్వెస్టర్లే కాదు, దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా నష్టపోయారు. ఇది కూడా ఆయా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద డిఐఐగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఐటీసీలో ఇన్వెస్ట్ చేయగా భారీగా నష్టపోయింది. ఐటీసీలో ఎల్ఐసికి 15.86% వాటాకు సమానమైన 198,58,233 షేర్లు ఉన్నాయి. దీంతో ఐటీసీ షేర్ 2 రోజుల్లో భారీ పతనంతో ఎల్ఐసికి 11,460 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఇంట్రాడేలో వాల్యూతో చూస్తే 12,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మొత్తానికి సిగరెట్లపై జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం పెంపు ఎల్ఐసికి భారీ నష్టాలు మిగిల్చింది.